బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డెడికేషన్ కమిటీ వేసి కులగణన చేసింది కాంగ్రెస్ సర్కార్. గా లెక్కలు అసెంబ్లీలో పెడితే అన్ని పార్టీలు ఓకే చెప్పినాయి. కానీ సెంటర్ వాళ్ళు ఆగబడితే ఢిల్లీలో సీఎం సారు ధర్నా చేసినా ఫాయిదా గాలే. అటెనక పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలు మార్చి కాగితాలు గవర్నర్కు పంపితే ఆడ సుతా పెండింగే. ఆఖర్లా 50% రిజర్వేషన్ల లిమిట్ ఎత్తేస్తే దాని మీద కొందరు సుప్రీంకోర్టుకు పోవుడు, అటుకెళ్లి కేసు హైకోర్టుకు వచ్చి స్టే ఇచ్చుడు, ఫైనల్ గా మళ్ళా గవర్నమెంట్ పెద్ద కోర్టులో పిటిషన్ వేసుడు. మరి అలా ఏం జరిగిందంటే బీసీ రిజర్వేషన్ల కోసం తోపు లాయల్రం పట్టుకొని సుప్రీంకోర్టుకు పోయినా ఫాయిదా కాలే. హైకోర్టు ఇచ్చిన స్టేన్ ఎత్తేయాలని సర్కారు వాళ్ళు అడిగితే లేలే ఏదన్నా ఉంటే ఆడనే చూసుకోనని డిస్మిస్ చేసింది కేసు. రిజర్వేషన్లు 50% దాటకుండా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకోవచ్చు అని చెప్పింది దేశం పెద్ద కోర్టు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఎక్కువ ఉంటా. ఇంటింటికి తిరిగి కులగణన సర్వే చేసి అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి అన్ని పార్టీల హిమ్మత్తోటి పాస్ అయింది. దాన్ని బట్టే రిజర్వేషన్ వేస్తున్నామని చెప్పినా కోర్టు ఒప్పుకోలే. గా బిల్లుల మీద రాష్ట్రపతి గవర్నర్ సంతకాలు పెడతలేరని కూడా చెప్పింది గవర్నమెంట్. అయితే ఇది ఎమర్జెన్సీ కింద వేసిన పిటిషన్. ఇట్లా కాకుండా రెగ్యులర్ పిటిషన్ వేసే ఛాన్స్ ఉంటది సర్కార్కు. లేదంటే మళ్ళీ హైకోర్టులనే అప్పీల్ చేయాలి. మా బలమైన వాదనలు మళ్ళీ హైకోర్టులో వినిపిస్తాము. 6 వారాల లోపల ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తాం. మా వాదనకు బలం చేకూర్చుకొని మళ్ళీ వాదిస్తాం. హైకోర్టులోనే సాధిస్తామనే నమ్మకం మాకుంది. సాధించి తీరుతాం. ఇక ఎల్లుండి తెలంగాణ బంద్. ఈ స్కూళ్ళు, కాలేజీలు, దుకాణాలు, ఆఫీసులు, కంపెనీలు, పెట్రోల్ బంకులు ప్రతి ఒక్కటి బంద్ చేయాలని బీసీ సంఘాలు ఆవాజ్ ఇచ్చినాయి. బీఆర్ఎస్, బీజేపీ కామ్రేడ్లు కూడా హిమ్మతి ఇచ్చారు బంద్కు. ఇన్నేళ్ల తర్వాత మాకు న్యాయం జరుగుతుంటే అట్లెట్ అడ్డం పడతారని కోర్టులో కేసులు వేసిన వాళ్ళ మీద గర్వమవుతున్నారు లీడర్లు. మనం భూకంపం సృష్టించవలసిందే. పోరాడితే వచ్చిందంటే తృప్తి ఉంటుంది, అడుక్కునే తినేదండ తృప్తి రాదు. అందుకే ప్రతి బీసీ ఈ ఉద్యమంలో పాల్గొవాలి. బీసీల బంద్ తోటి తెలంగాణ రాష్ట్రంలో 100% భూకంపం సృష్టించబోతున్నామని చెప్పి